హాయ్ గాయస్, నేను ఇవాళ ఫిష్తో ఒక డిష్ తయారు చేయబోతున్నాను అనమాట. ఫిష్ బురిజి. నేను ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్న ఫిష్, సాల్ట్ అవన్నీ వేసి, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసాక కొంచెం మసాలా పేస్ట్ ఆల్రెడీ నేను చేసి పెట్టుకుంటాను కదా, ఆ పేస్ట్ కూడా ఈ ముక్కలన్నిటికీ కొంచెం లైట్గా పట్టేలాగా వీక్లీ వన్స్ అన్నా తినాలన్నమాట. ఫిష్ అన్నది హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా అన్నిటికీ కూడా మసాలా పట్టేలాగా పట్టించేసుకున్నాను. ఈ డిష్ ఏంటంటే కొంచెం ప్రాసెస్, కానీ ఇది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్కి. ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించుకున్నాను. ఒక గిన్నెతో వాటర్ పోసుకున్నాను, ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిల్లులు గిన్నె, ఏదన్నా హోల్స్ ఉన్న గిన్నె ఇందులో పెట్టుకోవాలి. ఆవిరి అన్నది బయటికి పోకుండా ఫిక్స్ అయ్యేలాగా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉప్పు మసాలా పట్టించుకున్న పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కరెక్ట్గా సెట్ అయ్యి ఒక మూత పెట్టుకోవాలన్నమాట. ఆవిరి అన్నది బయటికి పోకుండా దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. ఒక 15 to 20 minutes ఉడికితే మనకు తెలిసిపోతుంది, మొత్తం కూడా వైట్గా వస్తుంది అనమాట ఫిష్ అన్నది. అప్పుడు మనం దాన్ని గ్యాస్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం దీన్ని అయితే ఆవిరి మీద ఉడకబెట్టేసుకుందాం. ఒకసారి అయితే మూత తీసుకుని చూద్దాము ఇవి ఎలా ఉడికాయో అన్నది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా వైట్గా పచ్చి అనేది లేకోకుండా మొత్తం కూడా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీనిని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. చల్లారిపోయినాయి అనమాట, ఈ విధంగా అయినాయి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని కూడా ముళ్ళు అనేవి లేకుండా వలుచుకోవాలి. స్కిన్ మీ ఇష్టము, స్కిన్ కూడా చాలా మంచిది. సో నేనైతే స్కిన్ కూడా వేసేస్తున్నాను, ఇలా ముళ్ళు అనేది లేకుండా. ఈ విధంగా వలుచుకోవాలన్నమాట. వలుచుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. ఇలా బాయిల్ చేసేటప్పుడు మసాలాలో కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ముక్క అన్నది టేస్ట్ చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట ఉడికినప్పుడు కూడా. ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా వలిసేసుకుందాం. ఫైనల్గా మొత్తం అయితే వలిసేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇంత అయితే అయింది ఒక 1/2 కిలో ముక్కలకి. సో దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఫిష్ ఫ్రై చేసుకోవడానికి బాండీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. బుర్జీ చేసుకోవడానికి ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 4 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నేను 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అన్నది మగ్గాలి అంటే కనుక సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఒక 1/2 స్పూను పసుపు, ఆనియన్ అయితే మగ్గనిద్దాము. ఇలా కొంచెం వేగిపోయి మగ్గిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. వేసుకుని ఆనియన్ అన్నది మొత్తం మగ్గిపోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ మనం ఆవిరి మీద ఉడకబెట్టున్నాం కాబట్టి ఎక్కువసేపు అది ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఆనియన్ అన్నది పూర్తిగా మగ్గే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అన్నది ఫుల్గా మగ్గిపోయిన అన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం
ఇందాక ముళ్ళు తీసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ క్వాంటిటీకి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటాయి. గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో తయారు చేసుకున్నాను కదా, వేసుకుని ఎప్పుడు ఫ్రైల్లో మనం ముద్ద వేసుకోకూడదు అనమాట. ఏ ఫ్రై చేసినా కూడా గరం మసాలా పొడి వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక 4 రెమ్మలు కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం. కొత్తిమీర వేసుకొని కడిగేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. దీన్ని వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఎమ్మి ఫిష్ బుర్జీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను అనమాట. సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. ఫిష్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ ఎప్పుడైనా మనము చేప ముళ్ళు కనుక మింగేస్తే కనుక ఇలా ఒక రైస్ని ఇలా రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. వైట్ రైస్ని ఏమీ కలపని వైట్ రైస్ని ఇలా ముద్దలాగా చేసుకొని మింగేస్తే ఆ ముళ్ళు అన్నది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. బై మిస్టేక్ మనం కావాలని అయితే తినము. లేదు అంటే కనుక బనానా తిన్నా కూడా ముళ్ళు అన్నది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. థ్యాంక్ యూ గాయస్.